ఈసారి ఉత్తర నియోజకవర్గంలో ఇద్దరు పోటీ చేస్తున్నారు, ఇద్దరు రాజులు, విష్ణుకుమార్ రాజు, కేకే రాజు. ఎవరు గెలుస్తారు? మీ ఉత్తర ప్రజలు ఎవరు కోటేసి మళ్ళీ గెలిపించుకుంటారు? మా రజకుల్లో ఎవరిని అడిగినా కేకే రాజు గారే గెలుస్తారు. అవునా, ఎందుకమ్మా కేకే రాజు? మాకు అన్ని రకాలుగా కష్టాల్లో గట్టా ఆదుకున్నారు, మా పిల్లల చదువుల్లో గట్టా ఆదుకున్నారు కాబట్టి కేకే రాజు గారే గెలుస్తారు. అవునా, అంటే ఇక్కడ ఆయన ఓడిపోయిన ప్రజల్లో ఉన్నారా లేదా అమ్మా? ఆయన ఓడిపోయిన ప్రజలు అందరిలోనే ఉన్నాడు. ఉన్నారా? గెలిచే అవకాశాలు ఉన్నాయి ఆయనకి ఈసారి 100%. మరి విష్ణుకుమార్ రాజు పరిస్థితి ఏమంటారు? ఎందుకంటే ఆయన గతంలో ఎమ్మెల్యేగా ఆయన గురించి మాకు అడగండి, మా కేకే రాజు గురించి అడగండి, మేము చెప్తాం. అది అంతేనా? గెలుస్తారంట కేకే రాజు? పక్కాగా పక్కా గెలుస్తారు. మెజారిటీ ఏమైనా వస్తుందమ్మా లేకపోతే తక్కువ మెజారిటీ? అవన్నీ కాదండి, అవన్నీ మాకు తెలియదండి, మాకు చదువు లేదు. మేము ఒక రజకులం, బట్టలు తుక్కుండే రజకులం కాబట్టి 100% మా కేకే రాజు గారు మాకు గెలుస్తారు. అది ఇద్దరు రాజులు పోటీ చేస్తున్నారు తెలుసా? విష్ణుకుమార్ రాజు తెలుసా అమ్మా? తెలుసండి. కేకే రాజు తెలుసా? తెలుసు. వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారు ఈసారి? ఈసారి ఎవరు గెలుస్తారో చెప్పలేము. అవునా, కేకే రాజు గారే గెలుస్తారా? ఎందుకమ్మా, ఎందుకు గెలుస్తారు ఆయన? అది అదృష్టం. ఆ సీటు ఎవరికి రావాలని అంటే ఆరికేవారు కేకే రాజు గారికి వస్తుందా? ఏం చేస్తారు ఆయన మీకు? మాకు అందరికి వడ్డీలన్నీ డబ్బులు వేయడం 10,000 వేసారు. కష్టాలంటే చూశారు, సుఖాలంటే చూశారు. నా పేరు బర్నికాల సీతామాలచ్చి, కావేరి కళ్యాణ మండపం కాడ ఉంటాను. మొన్న శలం కూడా చెప్పాను. బాబుజీ గారు అన్న దాంట్లోకి స్వామి వచ్చారు, రాజుగారు. నేను ఇస్త్రీ చేస్తున్నాను, నమస్తే అన్నారు. కారు ఎక్కుతాను, నాతో మాట్లాడారు. ఎవరు మాట్లాడలేదు? నేను మాట్లాడాను, ఎవరు మాట్లాడలేదు. కేకే రాజు గారు మాట్లాడారు. గెలుస్తారమ్మా? పోనీ ఆయన గెలుస్తారా? గెలుస్తారా? ఓటేస్తారు అయితే మీరు? మేము అందరికీ